ఆయుత చండీ యాగం సన్నాహకాల్లో భాగంగా ఈ రోజు గౌరీ హోమం జరగనుంది. రేపు చండీ యాగం ఉదయం 8:10 మొదలవుతుంది. ఇప్పటికే యాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ పూర్తిగా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. ఈ రోజు జరిగే పూజలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, ఈ రోజు ఏ పూజలు జరగనున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిర్వహిస్తున్నటువంటి అయుత చండీ యాగానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ ముగిశాయి. రేపు ఉదయం 7 గంటలకు చండీ యాగం ప్రారంభమవుతుంది. దీంట్లో భాగంగా నిన్న గణపతికి సంబంధించినటువంటి హోమాన్ని, ఈరోజు గౌరీదేవికి సంబంధించినటువంటి హోమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతున్నాయి. ఈరోజు జరగబోయే కార్యక్రమంతో పాటు మిగిలిన ఈరోజు పూజా విశేషాలు, ఇతరత్ర అంశాలను ఇక్కడ ఏదైతే అయుత చండీ యాగం నిర్వహిస్తున్నటువంటి ప్రధాన ఋత్వికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈరోజు ఈ యాగానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి పూజలు ఈ రోజుకు సంపూర్ణంగా యాగశాల సిద్ధమైనదండి. అందువలన ఈరోజు స్థలశుద్ధి గురించి ఉదక శాంతి కార్యక్రమాన్ని, తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రశాంత చిత్తంగా ఉండాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళకు వేరేటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలి, ప్రతి ఒక్కరూ స్వయం నియంత్రణలో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంగా ఈరోజు త్రైలోక్య మోహన గౌరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం. త్రైలోక్య మోహన గౌరి అనేటువంటి మంత్రంతో ఈరోజు దుర్గాదేవిని మనం హోమం చేసి సంతృప్తిపరుస్తూ ఉన్నాము. దీనికి ఏమంటే, ఈ చండీ యాగానికి ప్రధానంగా కలో దుర్గా వినాయకో అనుకొని, ఈ కలియుగంలో దుర్గాదేవిని వినాయకుడిని మనం ఆరాధన చేయడం వలన సకల విధమైనటువంటి శ్రేయస్సులు పొందుతాయి, ఎటువంటి విఘ్నాలు రావు అనుకుని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఈ అయుత చండీ యాగంలో 2వ రోజు ఈ త్రైలోక్య మోహన గౌరీ హోమాన్ని చేసి, తర్వాత స్థలశుద్ధి, పంచగవ్య మేళనము, పంచగవ్య ప్రాశనము ఇవన్నీ చేసి వచ్చిన ప్రతి ఒక్క ఋత్వికునికి దేహం శుద్ధి అయ్యేందుకు పంచగవ్య మేళనము, తర్వాత వాళ్ళందరికీ ఋత్విగ్వరణం అంటే వాళ్ళ యొక్క జవాబారి బాధ్యతలను వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నామండి. అంటే ఈరోజు జరిగే పూజా కార్యక్రమాల్లో గౌరీదేవితో పాటు సాయంత్రం ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? సాయంత్రం ఇక్కడ ఈ మొత్తం వాస్తు స్థిరంగా ఉండేందుకు ఏ దేవతలు ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి దాని గురించి మండల ఆరాధనను చేసి వాస్తు హోమాన్ని కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా సాయంత్రం ప్రతి ఒక్క ఋత్వికునికి ఋత్విగ్వరణ అనుకొని చేసి ఆచార్య, బ్రహ్మ, ఉపద్రష్టలు ఎవరెవరు, వాళ్ళ స్థానాలు ఏంటి, వాళ్ళ యొక్క కర్తవ్యాలు అనేటువంటిని కూడా ఈరోజు సాయంత్రం నిర్ణయించి వాళ్ళకి ఆ బాధ్యతను అప్పగిస్తాము. అయుత చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం అవుతుంది కదా, దానికి సంబంధించి రేపు ఉదయం ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? రేపు ఎన్ని గంటలకు ఈ అయుత చండీ యాగం ప్రారంభం కాబోతుంది? రేపు ఉదయం 8:10 గురు ప్రార్థనతో ఈ అయుత చండీ యాగం ప్రారంభమవుతుందండి. గురు ప్రార్థన చేసి తదనంతరం గణపతి పూజ చేసి, పుణ్యాహవాచనం చేసి, గోపూజ చేసి, తర్వాత అయుత చండీ యొక్క విశేష సంకల్పాన్ని శృంగేరి నుంచి వచ్చినటువంటి పండితులు మనకు ముఖ్యమంత్రి గారితో చేయిస్తారు. ఇది అయిన తర్వాత యాగ ప్రారంభం జరుగుతుందండి. ఈ హోమ కార్యక్రమం అయితే అయుత చండీ యాగానికి సంబంధించినటువంటి అప్డేట్. ఓవర్ టు స్టూడియో. మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్ గౌరీ హోమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. देवीं वाजमजनयन्त देवाः विश्वरूपाः पशवो वदन्ते सानो मन्द्रेशमोर्जन्द्वाना धेनुर्वागस्मानुपसुष्टुतैतो अयमुहूर्तस्मुहूर्तोऽस्तु विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे तेङ्गिरियं स्मरामि. कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूति ध्रुवाणि तिर्मतिर्मम पुरुषस्तमजन्नित्यं प्रजापतिशरणं हरिम्
येषां हृदस्थो भगवान् मङ्गलायतनं हरे येषामिन्देवरश्यामो हृदयस्थो जनार्दनः लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः वक्रतुण्डशोर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं नमनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सिद्धार्थसिद्ध्यर्थं भूयुधायुस्सुरासुरैः तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते लक्ष्मीनारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः हिरण्यगर्भाभ्यां नमः सखीपुरन्दराभ्यां नमः वसिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः ईश्वराभ्यां नमः दुर्गायै नमः गणपते नमः क्षेत्रपालकाय नमः नमः मातृभ्यो नमः